తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ ప్రేమ కోరి నీ చెంత చేరి నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వర. జై బాబా, జై మెహర్ బాబా, జై బాబా, జై మెహర్ బాబా. కాలమెంతో హాయిగా తుంది నీదు పద సేవలో, గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో. కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో, గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో. వేడుక అవుతుంది వేదన బ్రతుకు నిండుగా, వేడుక అవుతుంది వేదన బ్రతుకు నిండుగా, భయమేల నీవుండగా. జై బాబా, జై మెహర్ బాబా, జై బాబా, జై మెహర్ బాబా. నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ ప్రేమ కోరి నీ చెంత చేరి పాడను పరమేశ్వర. జై బాబా, జై మెహర్ బాబా, జై బాబా, జై మెహర్ బాబా. భావమేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా, నాదనేది దూరమవుతుంది అహము నశించగా. భావమేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా, నాదనేది దూరమవుతుంది అహము నశించగా. కమ్మని దివ్యానుబంధమే కౌగిలించగా, కమ్మని దివ్యానుబంధమే కౌగిలించగా, కలనైన నీవేనుగా. జై బాబా, జై మెహర్ బాబా, జై బాబా, జై మెహర్ బాబా. నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ ప్రేమ కోరి నీ చెంత చేరి నీ సేవ కోరి నీ చెంత చేరి పాడను పరమేశ్వర. జై బాబా, జై మెహర్ బాబా, జై బాబా, జై మెహర్ బాబా, జై బాబా, జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా, చక్కని పాట అందించారమ్మా. జై బాబా మీకు. జై బాబా. నిజమైన ఆనందము ఇతరులను సంతోషపరచడంలోనే కలదు. జై బాబా. ఇప్పుడు సెకండ్ సాంగ్ అరుణ కుమారి బెంగళూరు పాడవలసిందిగా కోరుచున్నాం. జై బాబా, పాడమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవుడు మేహిరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. దేవాది దేవుడు మేహిరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు, సకల లోక పాలకుడు, సర్వము నెరిగిన శ్రీహరుడు, సర్వము నెరిగిన శ్రీహరుడు. నమ్మిన వారికి
ఈశ్వరుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు యుగ యుగమున పృథివి నరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మేహరుడు ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు యుగ యుగమున పృథివి నరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మేహరుడు ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు దేవుడే కాదు అవతారుడు ప్రేమాకృతిలోనున్న శివుడు హరిహరుడే అతడు భవహరుడే అతడు హరిహరుడే అతడు భవహరుడే అతడు శాశ్వత సుందరుడు సాకారుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పార్సీ కుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదములో అణచుటకే అతి సుందరాకారమునవతరించాడు అందరి మనసులు దోచుటకే పార్సీ కుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదములో అణచుటకే అతి సుందరాకారమునవతరించాడు అందరి మనసులో దోచుటకే మౌన భాషణము మహనీయము ఏ యుగమున లేనట్టి గుణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే కారణము అవతరణము దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే మెహర్ శ్రీ పలుకు అమృతమును చిలుకు మెహర్ శ్రీ పలుకు అమృతమును చిలుకు చిలక పలుకులని భ్రమపడకు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు సర్వము నెరిగిన
శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబాకి జై. బాగుంది, చక్కని పాట పాడావమ్మా. జై బాబా. ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ ఏకత్వం ఉండును, ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ ఏకత్వం ఉండును. ఇప్పుడు గాయత్రి తుమ్రాడ పాడవలసిందిగా కోరుచున్నాం. అవునమ్మా గాయత్రి. అవునా, జై జై బాబా పాడండి. బాబాకి జై. నిన్నడుగవలసిన పని నిజముగేముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. ఒకసారి అన్నావు నీదు ప్రేమికులతో, ఒకసారి అన్నావు నీదు ప్రేమికులతో, నీ ప్రేమ కోరుటే ఉత్తమము కోర్కెయని, నీ ప్రేమ కోరుటే ఉత్తమము కోర్కెయని, అందుకే అడిగాను నేరమా ప్రియతమా, అందుకే అడిగాను నేరమా ప్రియతమా. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. నిన్నడుగరాదని అంటారు కొందరు, నిన్నడుగరాదని అంటారు కొందరు, నిన్నడుగుతే నాకు ఎంతో ఆనందం, నిన్నడుగుటే నాకు ఎంతో ఆనందం. అడిగి నా స్వేచ్ఛ కాదనకు దైవమా, అడిగే నా స్వేచ్ఛ కాదనకు దైవమా. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. కోర్కెలను తీర్చుటకు త్రోసిపుచ్చుటకైనా, కోర్కెలను తీర్చుటకు త్రోసిపుచ్చుటకైనా, కలుగు నీకధికారం కాదనే వారెవరు, కలదు నీకధికారం కాదనే వారెవరు. అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది, అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. మనసులో ఉంచుకొని మిన్నకుండుట నాకు, మనసులో ఉంచుకొని మిన్నకుండుట నాకు కపటమనిపిస్తుంది కాదా ప్రియతమా, కపటమనిపిస్తుంది కాదా ప్రియతమా. కష్టమున నినుగాక ఎవరికై చూసేది, కష్టమున నినుగాక ఎవరికై చూసేది. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే, సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. గుండె భారమవుతోంది పద నీకు చెప్పనిచో, గుండె భారమవుతోంది
బాధ నీకు చెప్పనిచో అనుమతించు ప్రియతమా మనసు విప్పి చెబుతాను. అనుమతించు ప్రియతమా మనసు విప్పి చెబుతాను. వినిపించుటే నాదు భాగ్యమనుకుంటాను. వినిపించుటే నాదు భాగ్యమనుకుంటాను. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. అడిగినా మానినా రెండు సమానమే. అడిగినా మానినా రెండు సమానమే. సిగ్గుపడి అడగనిచో బాధయే మిగులుతోంది. సిగ్గుపడి అడగనిచో బాధయే మిగులుతోంది. అడుగక బాధపడే బాధ నాకెందుకు. అడుగక బాధపడే బాధ నాకెందుకు. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. ధూళిగా నన్ను చేసి ఆడుకుంటున్నావు. ధూళిగా నన్ను చేసి ఆడుకుంటున్నావు. అడుగని వారికి దివ్య ప్రియతముడ నీవు. అడుగని వారికి దివ్య ప్రియతముడ నీవు. అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి. అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. నిన్నడుగవలసిన పని నిజముగా ఏముంది. సర్వజ్ఞుడవు నీవు సర్వము విదితమే. आकार मेहर बाबा की जय. जय बाबा. జై అవతార్ చక్కగా పాడారు ఇద్దరు తల్లి కూతురు కలిసి. జై బాబా. जय बाबा. जय. నేను ప్రేమ మహాసాగరుడను అని చెప్పారు మెహర్ బాబా. ఇప్పుడు నాగమణి గారు, గోనెల నాగమణి గారు ఒక పాట పాడుస్తున్నా కూర్చున్నాం. తర్వాత అనిత రెడీగా ఉండాలి. जय बाबा जय बाबा. अंडी. జై పాడండి. अवतार मेहर बाबा की जय. जय बाबा అని పాడరే. మెహరీ సుని మది నిలుపరే. జై బాబా అని పాడరే. మెహరీ సుని మది నిలుపరే. జై బాబా 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 అని పాడరే. ఆ హరిహరుడితడని తెలుపరే. పరమాత్మాయని పిలువరే. హరిహరుడితడని తెలుపరే. పరమాత్మాయని పిలువరే. పరమ పురుషయని పొగడరే. పరమానందమునొందరే జనులు. పరమ పురుషయని పొగడరే. పరమానందమునందరే జనులు. జై బాబా 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 అని పాడరే.
ప్రేమాంబుదియని తెలుపరే ప్రేమారాధన సేయరే ప్రేమాంబుదియని తెలుపరే ప్రేమారాధన సేయరే ప్రేమ జీవనము సాగింపరే శ్రీ మెహరీసుని తెలియగ జనులు ప్రేమ జీవనము సాగించరే శ్రీ మెహరీసుని తెలియగ జనులు జై బాబా 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 అని పాడరే ఆ దివ్య గీతికల స్తుతించరే దివ్య ప్రియతముని కొనియాడరే దివ్య గీతికల స్తుతించరే దివ్య ప్రియతముని కొనియాడరే నవజీవనమును ఎరిగింపరే దైవవతరణము నెరుగక జనులు నవజీవనమును ఎరిగింపరే దైవవతరణము నెరుగక జనులు జై బాబా 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 అని పాడరే శ్రీ మెహరీసుని మది నిలుపరే జై బాబా 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 అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా జై బాబా అంటే నాగమణి గారు చాలా చక్కగా ఆలాపించారు, చాలా బాగుంది. ఇప్పుడు అనిత్ యుఎస్ఏ నుంచి ఒక ముందు ఒక చిన్న క్వశ్చన్ చెప్పుకుందాం. 1927 జూన్ 16న బాబా స్వయంగా భగవంతుని సప్తనామములతో కూడిన ప్రార్థన ఇచ్చారు. హరి, పరమాత్మ, అల్లా, అహురమద, గాడ్ యజ్దానుహు. చక్కగా భాషించుట ఉత్తమం, చక్కగా యోచించుట అతి ఉత్తమము, అన్నిటికంటేను చక్కగా జీవించుట ఉత్తమోత్తమము అని మెహర్ బాబా చెప్పారు. జై బాబా అనిత పాడమ్మ ఒక పాట. जय बाबा अवतार मेहर बाबा की जय नी पाट पाडिना नीनु कोनियाडिना नी पाट पाडिना नीनु कोनियाडिना ఎందుకో నా హృదయం పొంగి పరవశమౌను ఎందుకో నా హృదయం పొంగి పరవశమౌను పొంగి పరవశమౌను నీ పాట పాడినా నీను కొనియాడినా సప్త స్వరాలు నా స్వరములో పలికించి మెహరనామ స్వరాలే ఐదుగురికి వినిపించి సప్త స్వరాలు నా స్వరములో పలికించి మెహరనామ స్వరాలే పదుగురికి వినిపించి నీవునికి చాటుతూ ఊపిరైతివి నాలో నీవునికి చాటుతూ ఊపిరైతివి నాలో
ఊపిరైతివి నాలో నీ పాట పాడిన నేను కొనియాడిన లౌకికములో నేను ఐక్యమైపోకుండా పారలౌకిక భావం పాటగా వ్రాయించి లౌకికములో నేను ఐక్యమైపోకుండా పారలౌకిక భావం పాటగా వ్రాయించి ప్రతి పదము నీదిగా వ్యక్తమైతివి నాలో ప్రతి పదము నీదిగా వ్యక్తమైతివి నాలో వ్యక్తమైతివి నాలో నీ పాట పాడిన కొనియాడిన నీ పాట పాడిన నేను కొనియాడిన నీ సేవలో నన్ను ప్రేమికునిగా మలచి ప్రేమ సందేశాలను పాటగా వ్రాయి నీ సేవలో నన్ను ప్రేమికునిగా మలచి ప్రేమ సందేశాలను పాటగా వ్రాయించి వేదార్థ సారమై వ్యాప్తమైతివి నాలో వేదార్థ సారమై వ్యాప్తమైతివి నాలో వ్యాప్తమైతివి నాలో నీ పాట పాడిన కొనియాడిన ఎందుకో నా హృదయం పొంగి పరవశమౌను ఎందుకో నా హృదయం పొంగి పరవశమౌను పొంగి పరవశమౌను నీ పాట పాడిన కొనియాడిన ఆ అవతార్ మెహర్ బాబా కీ జై. బాగుంది అనిత, చక్కని పాట అందించామమ్మా. జై బాబా. నేను ప్రేమ మహాసాగరుడిని అని బాబా చెప్పారు. నా ఇచ్చ లేనిదే ఆకు కూడా కదులుటకు వీలు లేదు అని మెహర్ బాబా గారు చెప్పారు. ఇప్పుడు నాగమణి గారు నాగమణి గారు ఒక పాట పాడుతుందిగా కూర్చున్నాం. జై బాబా, పాడండమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహరు చిన్మయ రూప గునుమామ వందనం దీవించు అనుదినం దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహరు చిన్మయ రూప గునుమామ వందనం దీవించు అనుదినం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమగానందం ప్రభు నీదు ప్రేమగానందం సదానంద జీవితయానం మాయావి మనసు నిన్ను మరపింపచూచును జీవించు అనుదినం దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా
శ్రీ మెహరు చిన్మయ రూప గునుమామా వందనం దీవించు అనుదినం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం మాయావి మనసు నిన్ను మరపింప చూచును దీవించు అనుదినం దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహరు చిన్మయ రూప గునుమామా వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమాచరణం భృతిలేని దివ్యానామం భృతిలేని దివ్యాధామం మాయావి మనసు నిన్ను మరపింపజూచును దీవించు అనుదినం దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దై జై బాబా వినిపించట్లేదు. అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహరు చిన్మయ రూప గునుమామా వందనం దీవించు అనుదినం దీవించు అనుదినం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. జై బాబామ్మ చక్కగా పాట బాగా ఆలపించారు. మీకు జై బాబాను. జై బాబా. ఇప్పుడు ఒక కొటేషన్ చెప్పుకుందాం. నీవు నీ అహంకారమును తప్ప దేనిని విడనాడన అవసరం లేదు అని మెహర్ బాబా చెప్పారు. నేను ఈ విశ్వమునకు నాథుడను, విశ్వమంతయు నా నుండే ఆవిర్భవించినది. జై బాబా. ఇప్పుడు రంగప్రసాద్ గారు 25 నిమిషాలు స్పీచ్ చెప్పాల్సిందిగా కోరుచును. జై బాబా. తర్వాత హారతి ఉమాదేవి పిడుగు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఈ వర్చువల్ సహవాసంలో ప్రతి మంగళవారం నాడు మన కుటుంబ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా సంకీర్తన చేసుకుంటూ బాబా జీవిత విశేషాల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటూ చాలా ప్రేమతో ఆనందంగా బాబాతో గడపగలుగుతున్నాం. నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. దాని ముఖ్యంగా మన వాణికి మనందరం కృతజ్ఞతలు జయబాబాలు చెప్పాలి. మనం ఎలాగో బలవంతం ఏదో నచ్చో ఒప్పించో తీరుబాటు ఉన్నా లేకపోయినా పిలిపించి మన అందరి చేత కూర్చోపెట్టి పాటలు పాడించి చక్కగా బాబాతోటి గడిపినట్టు చేస్తుంది. దాని ముఖ్యంగా జయబాబా. ఇప్పుడు అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఏంటంటే మనకి బాబా మండలి సభ్యుల్లో బాల్నాట్ గురించి మనందరికీ చాలా మందికి తెలుసు. బాల్నాటు అతను మనిషి చాలా బక్కపలసగా ఉంటాడు. చాలా మంది చూసే ఉంటారు, మనందరం చూసాం. ఆయన ఆరోగ్యం కూడా అంతగా ఉండదు. గురుద్వాడిలో ఆయన టీచర్గా పనిచేస్తుండేవారు. బాబా మండలి సభ్యుడు కాకపోయినా, మండలి సభ్యుడైనా బాబా మెహరాబాదులో ఎక్కువ కాలం ఉండకపోయినా బాబాకి అత్యంత ఆత్మీయుడు. బాబా మండలిలో ఒక సభ్యుడు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. నిజంగా బాబా అతనికి ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. అతను ఏంటంటే స్కూల్ టీచర్గా చేస్తుండేవాడు. బాబా దర్శనం కావాలంటే ఎప్పుడూ బాబా దర్శనాలు ఎక్కువ ఇచ్చేవారు కాదు. ముందు పర్మిషన్ తీసుకోవాలి, ఆయన రమ్మంటేనే రావాలి, లేకపోతే రావడానికి వీలేదు. కానీ బాలనాటికి ఒక స్పెషల్గా ఏం చెప్పారంటే, నువ్వు ఎప్పుడు నా దగ్గరికి రావాలనుకున్నా తప్పకుండా నీకు నా పెర్మిషన్ ఎవరు అక్కర్లేకుండానే నువ్వు నా దగ్గర డైరెక్ట్గా వచ్చి అని ఒక వరం లాంటి దానికి ఇచ్చారు. అంచేత బాబా దగ్గరికి ఆయన స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడల్లా బాబా దగ్గరికి వచ్చేసి బాబాతో ఉండేవాడు. అతను బాబా శరీరం వదిలిన తర్వాత కొంత బాబాతో ఆయనకున్నటువంటి అనుభవాన్ని గురించి చెప్తూ కొన్ని పుస్తకాలు రాశాడు. ఆయన రాసిన పుస్తకాలు బాబా అతనికి కనబడి స్వయంగా బాబా ఆయన ఇంటికి వచ్చి ఆయనతో సంభాషణలు, బాబాతోటే డైరెక్ట్గా సంభాషణ జరుగుతున్నటువంటి సంఘటనలను ఎన్నో రచించాడు. ఆయన రచించినటువంటి గ్రంథాల్లోనే
మనకి ఎవేకనర్ కాన్వర్సేషన్ విత్ ది ఎవేకనర్ అని ఇంగ్లీష్లో, తెలుగులో కూడా మన ఇందులో నాకు ఐడియా లేదు, కానీ కాన్వర్సేషన్ విత్ ది ఎవేకనర్ అనేటువంటి ఆ పుస్తకంలో అవి అనేకమైనటువంటి సంఘర్షణలు ఉన్నాయి. అందులో ఒకటో రెండో మనం చెప్పుకుందాం మన సమయాన్ని బట్టి. బాబా అతనికి మండలిలో ఎక్కువ మెహరాబాద్లో ఉంటుండేవాడు. మెహరాబాద్లోనే ఉంటూ బాబా చెప్పిన విధంగా బాబా మండలి వాళ్ళతో కలుస్తుంటుండేవాడు, సెలవులప్పుడు వస్తుండేవాడు. అయితే అలా రెగ్యులర్గా ఉండడంలో ఆయన చాలా శాంత స్వభావుడు, ఉన్నతమైనటువంటి వ్యక్తి. అయినా ఒకసారి తన ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఏదో డిస్కషన్లో ఇతనికి చాలా కోపం వచ్చింది. ఈయనేదో కొద్ది తప్పు మాటలు అన్నారో ఏదో జరిగింది. ఆ ఘర్షణలోని ఈయనకి చాలా కోపం వచ్చి చాలా ఆవేశపడిపోయి విపరీతమైన కోపంతో వాళ్ళని కొంచెం మాటల్లో దురుసు మాటలు ఆడేశాడు. మాటలాడేసి ఆ బాధని తట్టుకోలేక అతనికి అలవాటు ఏంటంటే ప్రతిసారిని మెహరాబాదులో ఆ కొండ చర్యల్లో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు ఓ పెద్ద చెట్టు, ఆ చెట్టు కిందకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుండేవాడు. ఇప్పుడు సాయంత్రం సమయాల్లో వెళ్ళి సాయంత్రం అక్కడికి వెళ్తే చక్కటి చల్లటి గాలి వేసేది. ఆ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చునేవాడు. ఆ చెట్టు కింద సాయంత్రం వేసరికి ఆ సూర్య కిరణాలు ఆ చెట్టు కొమ్మల మీద పడి చక్కగా మంచి చల్లటి గాలి వీస్తూ ఉండేది. ఆ గాలికి ఎంతో తన్మయం చెందిపోతుండేవాడు. తర్వాత ఆ చెట్టును గురించి కొన్ని విషయాలు చూసి అతను నాకు ఇది నా ఫ్రెండ్, ఒక స్నేహితుడుగానే ఎప్పుడు అతనికి ఖాళీ ఉన్నా, చికాకు కలిగినా, ఇబ్బంది కలిగినా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండేవాడు. ఆ చెట్టు దగ్గర సేద తీర్చుకొని ఎంతో ఉపశమనాన్ని పొందుతూ తన మనసులో ఉన్నటువంటి ఆ కష్టాల బాధలన్నీ హాయిగా సమసిపోయేటట్టుగా ఆనందంగా గడిపి వెళ్తుండేవాడు. అయితే ఈసారి ఏంటైంది, ఆయనకి చాలా బాధ వేసింది. అరెరే, నేను ఎంత బాబా దగ్గర ఉన్నవాడిని, నాకింత కోపం రావడం ఏంటి, చాలా తప్పు అయిపోయింది. వాళ్ళు ఏదో మాట్లాడినారో ఏదో జరిగింది, అయినా అంత కోపం తెచ్చుకున్నానే. ఆయన కొంచెం చింతిస్తూ తిన్నగా చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు సమయం ఎంతైంది, మంచి ఎండ, 12 గంట, ఇప్పుడు భోజనాల టైం ఉన్నాడు. ఆ టైంలో అక్కడ చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాడు. ఆ చల్లగా గాలి వేస్తోంది. ఆ చెట్టు నీడన కూర్చున్నాడు. అప్పుడు ఎలాగుందట ఆ చెట్టు వాతావరణం, ఆ సూర్య కిరణాలు ఆ చెట్టు కొమ్మల మీద పడి ఆ చెట్టు కొమ్మలు చక్కగా లయబద్ధంగా ఊగుతూ ఆ రెండు ఒకదానికొకటి కలుస్తున్నాయి, విడిపోతున్నాయి, కలుస్తున్నాయి, విడుస్తున్నాయి. ఆకులు ఆ గాలికి రెండు ఆకులు కలియడం, మళ్ళీ విడిపోతుండడం, ఆ కొమ్మలు కలియడం మనం చూస్తుంటాం కదా, చెట్టు కొమ్మలు కదలడం అని. నేను అలాగా ఒక విధమైనటువంటి అవి చూసి ఆ సూర్య కాంతి ఆ చెట్ల సందులోంచి వచ్చి చక్కగా వెచ్చగా తగులుతుంది. అది మంచి చలికాలం. అది అయినా సరే 12 గంటలు ఇప్పుడు ఎండ వేడికి ఆ వేడి ఎక్కువ కాకుండా చల్లగా కాకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్నది. ఆ ఉపశమనంలో ఇలా ఉండే అప్పుడు ఆ పరిస్థితులు అలా ఉంటుండగా ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉండే ఆ పరిస్థితి చూసి ఈ పరిస్థితిలో ఎంత హాయిగా ఉంది, ఇలాంటప్పుడు బాబా వస్తే బాగుండేమో అని మనసులో అనుకున్నాడు. అంతే, ఎదురుగుండా బాబా వచ్చేస్తున్నారు. అది కనబడ్డారు ఆయనకి. బాబా వస్తుంటే అతను తేజస్సు, ఆ కాంతి, ఆ చెట్లు నీడ నుంచి చూసి ఎంతో ముగ్ధుడైపోయి అతని మనసులో అప్పటి వరకు ఏం జరిగింది, ఒక బాధ ఉంది. ఆ బాధని ఉపశమనం పొందడం కోసం అక్కడ కూర్చుని ఉన్నాడు. కానీ ఆ బాధని ఎవరికి చెప్పుకోలేడు, ఏమి చేయలేడు. బాబా ఉంటే బాగుండు, బాబా చెప్దామనేటువంటి భావన అతని మనసులో వచ్చింది. వెంటనే బాబా దిగి వచ్చారు. బాబా అక్కడ వచ్చేసి నడుచుకొని వచ్చేస్తుంటే అదంతా వచ్చేసిన తర్వాత బాబాని చూశాడు. చూసి ఒక్కసారి తన్మయుడైపోయాడు. అరే, నేను ఊహించుకున్నాను, వెంటనే వచ్చారే అని అనుకొని గొప్ప ఆనందపడిపోయి బాబా ఇంకా ఏమి పలకరించే లేదు. అప్పుడు బాబా దగ్గరకు వచ్చాడు. ఏంటి ఎలాగున్నావు, ఏంటి బాబా మాట్లాడదానికి అప్పుడు మొదలెట్టాడు. ఈ లోపల పరిస్థితి ఏంటంటే అతనికి ఆ చెట్టు ఒక పాఠం నేర్పిందట. బాబా రాకముందు ఆయనకి ఏంటంట, ఆ చెట్టు వేళ్ళు అలా ప్రసరించేసి ఆ భూమి అంతా ఆక్రమించేసి విశాలంగా, చూసారా అడుగుని వేళ్ళు ఎలా వెళ్ళిపోతాయి, అలాగా మనిషి విశాల స్వభావంతో హృదయం విశాలంగా ఉండి ఎవరందరినీ ఆదరించే స్వభావం కలిగినటువంటి భావన ఆ చెట్టు వలన అతనికి, చెట్టు ఆ వేళ్ల వలన ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చిందట. అది మనసులో కలిగినటువంటి ఈ చెట్లు వేళ్ల వల్లగా మనందరం కూడా ప్రతి వారితో ఆప్యాయంగా ప్రేమగా ఈ వేళ్ళు చాచినట్టే మనం చాచి అందరినీ ఆహ్వానించి మనం కూడా ప్రేమగా జీవించాలి అనేటువంటి భావాన్ని కలిగజేసేది ఆ చెట్టు. ఆయన వర్ణించడం ఆ చెట్టు గురించి. ఇంకా ఆ చెట్టు ట్రంక్, ఆ మాను ఉంటుంది కదండి, ఆ మాను అంటే స్థిరత్వం. అది ఎంత గాలి వచ్చినా వాన వీసినా కదలకుండా, చెట్టు అసలు కదలకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. అదే విధంగా అవతారుడి మీద ప్రేమ మనం అందరం కూడా నిశ్చలంగా
అటు ఇటు పెరిగిపోకుండా ఒక ఇటు అటు గెంతినట్టు కాకుండా స్థిరమైనటువంటి విధంగా ఆ ట్రంక్ ఎలాగైతే స్థిరంగా ఉంటుందో ఆ విధమైన స్థిరత్వాన్ని కలిగినటువంటి ఉండి మానవుడుగా కూడా మన యొక్క స్థితులు ప్రవర్తనలో కూడా ఒక స్థిరమైనటువంటి ఒక ఫిక్స్డ్గా ఉండి కపటం లేకుండా నిర్మల హృదయంతో చక్కగా ఉండాలనేటువంటి జ్ఞానాన్ని ఆ చెట్టు ట్రంక్ ద్వారా తెలుసుకున్నట్టు. ఇంకా ఆకులేంటి ఇటు అటు ఊగుతూ గాలి ఎటు వీస్తే అటు ఊగుతూ, ఇటు ఇస్తే ఇటు ఊగుతూ, అటు ఇటు ఊగుతుండడం వల్ల ఆ ఆకుల స్వభావం ఏంటంటే ఒకరు పరస్పరంగా ఇద్దరు కలుసుకొని మళ్ళీ విడిపోతుంటే కలుసుకొని ప్రేమ భావంతో ఇద్దరు గాలి వేసినప్పుడు చక్కగా కలుసుకుంటారు, మాట్లాడతారు, మళ్ళీ విడిపోతుంటారు, మళ్ళీ కలుస్తుంటారు. ఆ విధంగా మనందరం కూడా మానవులందరం కూడా ఒకరితో ఒకరు పరస్పరం ప్రేమగా ఉంటూ కలుసుకుంటూ మళ్ళీ జాయిగా మన పనులు మనం చూసుకుంటూ మళ్ళీ అవసరం కూడా కలుసుకుంటుంటూ అలాగా జీవించగలిగినట్టుగా ఉండేటట్టుగా అతనికి ఒక స్వభావం మనిషి ఆ చెట్టు అన్ని భావాలు కలిగించడం వల్ల అదే నాకు నిజమైన నేస్తం, నిజమైన స్నేహితురాలు, దాన్ని బట్టి మనం ఎన్నో నేర్చుకోవాలి అనేటువంటి భావన కలిగి అలాగ ఆలోచిస్తుంటే బాబాయ్ లోపల దిగొచ్చారు. బాబా రాగానే పలకరించి బాబాయ్ ఏంటంటే, బాబా ఈ మనసులో బాబా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను నువ్వే చెప్పాలి, నీకు పరిష్కార మార్గం నాకేం తెలియదు, నా మనసు కలతపడిపోయింది, ఏ చెప్పబోయేసరికి నువ్వు చెప్పింది ఏమి నాకు వినడానికి తీరుబాటు లేదు, నాకు ఏమీ అవ్వదు. అయితే మరి దేనికి వచ్చావు బాబా, మరి నేను చెప్పింది వినకపోతే నువ్వు దేనికి వచ్చావు, నా దగ్గరికి వచ్చావు కదా, మరి చెప్పింది వినకపోతే ఎలాగంటే లేదు నాకు టైం లేదు, ఒకే రెండు విషయాలు నేను చెప్పి వెళ్ళిపోతానన్నారు. అయితే మరి ఏంటంటాడు, బాబా మాట కాదనకుండా అయితే చెప్పండి బాబా మీరేం చెప్తే అది అన్నట్టు. అప్పుడు బాబా ఈయన పిలిచి ఒకటి అన్నాడట, ఏమిటి ఇలా చెప్పబోయేసరికి అప్పుడు మొట్టమొదటి ఏంటంటే, మనిషి జీవితం అన్నది ఒడిదుడుకులతో కూడి ఉంటుంది, ఎప్పుడును హెచ్చుతగ్గులు ఉంటాయి, ఒక ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. మానవ జీవితం అన్నది అనేక రకాలైనటువంటి ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, బాధలు అనుకోవాల్సి వస్తుంది, అనేకమైనటువంటి అనుభవాలు మనం పొందవలసి ఉంటుంది. అందులో చెప్పిన జాగ్రత్తగా వింటూ ఎవరేమో చెప్పినా సరే దానికి సహనంతో ఓర్మితో ఉండడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మన జీవిత అనుభవాలు ఏంటంటే, నువ్వేదో అనుకుంటావు, నువ్వు అనుకున్నట్టే అందరి భావంలో ఉండాలనుకోవడం చాలా తప్పు. నీ భావం అనేది ఎవడి భావం వాడిది, ఎవడి తత్వం వాడిది. ఎవడో ఏదో అనుకుంటాడనేసి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకోకూడదు. నీ వ్యక్తిత్వం నువ్వు నిజంగా భగవంతుని సంతోషపెట్టే విధంగా ఉండాలి, కానీ వాడేమనుకుంటున్నాడో వీడేమనుకుంటున్నాడో అనేటువంటి భావన కానీ ఏనాడో ఉండకూడదు అని ఇండైరెక్ట్ గా ఇతని మనసులో ఉన్నటువంటి భావాన్నంతా అనవసరంగా నేను తొందరపడ్డానే, వాడి మీద కోపం అయ్యానే, నా వల్ల తప్పు లేకపోయినా వాళ్ళ చేత నేను నిందింపబడ్డానే అనేటువంటి మనసులో భావనకి అనుకోకుండానే సమాధానం ఒకటే చెప్పేసరికి కొంచెం జ్ఞానోదమైంది. మళ్ళా ఇలాగ అనుకున్నా, బాబా ఇలాగన్నారట, నీవు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడో నా గురించి అని ఎప్పుడూ ఆలోచించుకో. భగవంతుడు నా గురించి భగవంతుడు ఎవడే అనుకుంటున్నాడో అన్నది ముఖ్యం, కానీ నువ్వు భగవంతుడిని సంతోషపెట్టడానికి చూడాలి, కానీ నువ్వు ఇతరుల గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో, ఇతరులు నేను చెప్పినట్టే వాళ్ళు వినాలనేటువంటి భావన ఎప్పుడు అనుకోకు. నీ మనసులో ఉన్న భావన నువ్వు చెప్పావు, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అంచేత వాళ్ళు చెప్పినట్టే నువ్వు చెప్పినట్టే వాళ్ళు వినాలని అనుకోలేదు. అంచేత ఎప్పుడు ఎడుదిడికులు వచ్చినా దిగులు చెందకుండా ఎప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అని బాబా చెప్పేసరికి ఇతనికి అది కాదు బాబా అనేదో చెప్పేసరికి అప్పుడు అంటారు, నువ్వు చెప్పి నాకు అంత తెలుసు, కానీ నీ మనసులో ఉన్నది ఎవరు? ప్రతి హృదయంలోనే నేనే ఉన్నాను, నీకు తెలుసా? నేను ఎక్కడో లేను, ప్రతి మానవ హృదయంలోనే నేనే ఉన్నాను. అంచేత నువ్వు ఏం ఆలోచించినా, నువ్వు ఏ పని చేసినా అది నేను చేస్తున్నట్టే భావించు. నిన్నెవరు నిందించినా అంటే నన్ను నిందించినట్టే భావించు. నిన్ను అనవసరమైన మాటలాడినా, ఏ హేళన చేసినా, ఏమి చేసినా నీలో ఉన్న నన్ను గ్రహించి నాలో భగవంతుడు ఉన్నాడు, అంచేత అది అతనికే చెందుతాయి కనుక నాకు ఏమీ సంబంధం లేదు, అంత ఆయన ఇచ్చే అనే భావనతో ఉండగలిగినట్టయితే మనం ఆనందంగా ఉండగలుగుతాం. అంచేత ఆ పరిస్థితిని మనం క్రియేట్ చేసుకొని జీవించాలి అని బాబా అతనికి ఒక లెసన్ లాగా చెప్పారనమాట. మనకు కూడా అందరి కోసం పనికొచ్చేది అది. మనం కూడా ఎవరో మనం నిందిస్తారు, హేళన చేస్తారు, అవమానిస్తారు, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఆ నిబ్బరాన్ని కోల్పోకుండా ఆ నిశ్చలత్వాన్ని నిలబెట్టుకొని వాడు ఏమన్నా సరే మనం సహించగలిగి, మనలో లోపం ఉన్నా సరే
దాన్ని వాడు నా తప్పు లేకపోయినా అని చెప్పి వాడి మీద మళ్ళీ కేకలేకుండా సహనాన్ని పాటించగలిగే గుణం కావాలి. అది నేర్చుకోవడం బాబా ప్రేమికుడుగా మన కర్తవ్యం అని బాబా వ్యక్తిగా మనకు చెప్పారు. అంచేత ఆ విధంగా మనం చేద్దామని బాబా ఆ సంఘటనతో మళ్ళీ చెప్పేసి అది నేను వెళ్ళిపోతానన్నారు. బాబా వెళ్ళిపోయారు. అప్పుడు ఈ చెట్టు కింద కూర్చున్నాడు ఈయన. అప్పుడు అనుకున్నాడు అనమాట, ఈ చెట్టు నాకు ఎంతటి జ్ఞానాన్ని ప్రసాదించింది, సాక్షాత్తు భగవంతుడే నా దగ్గరికి వచ్చి నాకు ఇన్ని విషయాలు చెప్పాడు, ఎంత ఆనందం. అతన్ని చూడగానే ఒక అవతార పురుషుడు భగవంతుడు ఎదురుగుండా రాగానే ఎలాగుంటుంది, ఆ ఆనందాన్ని బట్టలేక చెప్పి అన్నీ మరిచిపోయి ఉత్సాహంగా ఆనందంగా చెట్టుతో అప్పుడు కూడా చెట్టు గుడ్ బై చెప్పి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఈ విధంగా ఒక్కొక్క సంఘటన ఇలా జరుగుతుంటుంది. అయితే మరొక సంఘటన చెప్పి ముగిస్తాను, మళ్ళీ ఇంక కొద్ది టైం ఉంది కనుక. అయితే బాబా ఈసారి బాలనాటు ఉదయాన్నే అది పొద్దున్నే లేచాడు, స్నానం కానీ ఫ్రెష్గా తయారయ్యాడు. గదిరి తన రూమ్లో ఉన్నాడు. స్నానం చేసుకుని ఫ్రెష్గా కూర్చుని హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇంకా సూర్యోదయం అయింది అప్పుడేనో, 7-8 ఆ లోపేనో. కొద్ది వెచ్చటి గాలి, చల్లటి చిన్న ఎండ, కిటికీలోంచి ఎండ వేడి లోపలికి వస్తుంది. చలికాలం. చక్కగా ఆ వేడికి చల్లటి దీనికి హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఈ వాతావరణం ఎంతో బాగుందని చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాడు మనిషి. ఆ పరిస్థితిలో అప్పుడు అనుకున్నాడట, ఇంత హాయిగా ప్రశాంతంగా బాబా వచ్చే టైం లాగా ఉంది, బాబా వస్తే బాగుండు అన్న మనసులో ఆలోచన రాగానే మన బాబా వచ్చారు. అమ్మ నాయన ఆశ్చర్యపోయాడు. నేను అనుకోగానే బాబా వచ్చేస్తున్నాడు, ఏమిటి గొప్పదాడు, అలా అదృష్టమా అనేది చాలా ఆనందపడిపోయాడు. బాబాను చూశాడు. చూసి చెప్పలేని ఆనందంతో అతని తేజస్సు, ఆయన మొహం చూసి చెప్పలేని అతని తేజస్ మొహం కూడానట వెలిగిపోతుంది. ఎలాగా ఒక విద్యుత్ కాంతితో ఎంతో మెరుమిట్లు గొలిపినట్టుగా ఆ ముఖం చాలా ఎంతో ఉన్నతంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంటే వెంటనే ఆయన ఇంట్లోకి ఆహ్వానించి బాబా దా రా అని కూర్చోపెట్టి బాబా చెప్పాడు. నేను అప్పుడు బాబా లోపలికి వచ్చి కూర్చొని, నేను ఎందుకు వచ్చానో తెలుసా, నీకు ఒక పెద్ద స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను, నువ్వు ఆ గిఫ్ట్ తీసుకోవడానికి రెడీ అన్నా, తీసుకుంటావా, నీకు వద్దా కావాలా అని అంటే, ఏదేంటి బాబా నాకు ఏంటి కావాలి, ఏంటి గిఫ్ట్ ఏమిటి ఏంటి అని. ఏమీ లేదు, నీకు ఒక కల్పవృక్షాన్ని తీసుకొచ్చిన మొక్కను ఇస్తున్నాను నేను. ఆ కల్పవృక్షం మొక్క నీకు ఇచ్చి నువ్వు పెరట్లో పాతుకుంటావో, నీకు కావాలా వద్దో చెప్పు. ఆ మొక్కగానే నువ్వు తీసుకున్నట్టయితే నీకు కావాలా వద్దో ముందు చెప్పు. ఒకటి కావాల్సి నువ్వు తీసుకుంటానంటే నువ్వు పెరట్లో పాతుకో. నీ పెరట్లో నువ్వు పాతుకున్నట్టయితే ఆ మొక్క పెద్దదయ్యి చక్కగా నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. ఆ కల్పవృక్షం ఏం చేస్తుంది, నీకు ఏం అవసరం ఉంటే అది ఇస్తుంది. నీకు ఎంత కావాలని, డబ్బు కావాలా డబ్బు ఇస్తుంది, ఆస్తి కావాలా ఆస్తి ఇస్తుంది, ఇంక బంగారం కావాలా బంగారం ఇస్తుంది. కల్పవృక్షం ఏది కావాలి, నీకు ఎంతకన్నా కావాల్సింది ఏముంది అని చెప్తే, అప్పుడు ఏంటి బాబా కల్పవృక్షం నాకు ఇస్తున్నావా, నీకు కావాల, అదేంటిది కల్పవృక్షం నాకు ఇస్తానంటున్నావు, నాకు దాని గురించి ఏం చెప్పాలో నాకు అర్థం అవడం లేదు, సర్వం నువ్వే, నువ్వేంటి నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్ని నువ్వు, నాకు కావాలా వద్దు అన్నది కూడా నువ్వే చెప్పాలి. నేను తీసుకోవాలా వద్దు అన్నది నాకు తెలియదు. నువ్వు తీసుకో అన్నావు అనుకో, ఈ కల్పవృక్షమే కాదు పనికిరాని చెట్టు అయినా సరే నా పెరట్లో పాతుకుంటాను, పెంచుకుంటాను, చేస్తాను. నీ తీసుకో వద్దన్నావు అనుకో, ఏది నాకు అక్కర్లేదు. అయితే ఆ మాట నువ్వు తోటి నాకు డెసిషన్ అంటూ ఏం లేదు. ఆ మొక్క తీసుకోవాలా వద్దా నన్ను అడిగితే ఆ మొక్క నాకు అనవసరం. అదేమిటయ్యా అలాగనేసావు, కల్పవృక్షం అది ఎంత ఉపయోగం ఉంటుంది నీకు, నువ్వెన్నో బాధలు పడుతున్నావు, డబ్బు లేదంటున్నావు, చోగాలు పడుతున్నావు, రోగాలు పడుతున్నావు, అన్నిటికీ ప్రతిదీ నువ్వే ఇది లేదు అది లేదు ఇది లేదు అంటుంటావు. తీరా నేను ఇస్తానంటే వద్దంటున్నావేమిటి, ఇటువంటి వృక్షం ఎవరైనా ఇస్తానంటే వద్దంటారా, నువ్వు ఇలాగంటావు ఏంటంటే, లేదు బాబా నాకు ఎందుకో, నువ్వు నాకు తీసుకోమంటే తీసుకుంటాను, నన్నే అడిగితే నాకు నువ్వు నీ ఆర్డర్ నాకు ముఖ్యం. నువ్వు ఆ మొక్క తీసుకో అన్నావు అనుకో ఓకే, వద్దు అన్నావు అనుకో అది నువ్వు సంతోషపూర్వకంగా నువ్వు ఏమి ఇచ్చినా నేను అంగీకరిస్తాను. కానీ నన్ను అడిగేవనుకో, నా సలహా నాది అంటూ ఒక ఆలోచన లేదు, నేను ఎప్పుడు నీతోనే ఉండవాలని, నువ్వేం చెప్తే చేయడమే. నీకు బానిసన అయిపోయాను నేను, నువ్వు ఏ చెప్పడానికైనా సిద్ధంగానే ఉన్నాను. అంచేత నాకు ఆ చెట్టు అవసరం ఏమిటి నాకు అంటే, ఓరి పిచ్చివాడా అంత చెట్టు వద్దనిసావా అని చెప్తే అప్పుడు బాబా అప్పుడు అంటాడు ఇతను, బాబా నిజంగా నువ్వు ఆ చెట్టు ఇచ్చావు అనుకో, నేను నీ మాట విని ఈ మాయా ప్రపంచంలో పడి ఆ మోహంతో చెట్టు తీసుకుంటాను, పెరట్లో పాతుతాను. అదే బ్రహ్మాండం డబ్బు వస్తుంది. ఆ డబ్బు నాకు సంపద రాగానే మా ఆవిడకు బంగారం వడ్డాణం కొనాలనిపిస్తుంది, పెద్ద బిల్డింగ్ కట్టాలో 20 లక్షలు ఇచ్చి కట్టాలనిపిస్తుంది. ఇవన్నీ కావాలి. అదేంటి ఈ భౌతిక బంధాల్లో పడిపోతాను నేను. ఈ భౌతిక బంధాల్లో పడిపోవడం వల్ల నీకు నేనేమవుతాను, నీ అవసరం నాకు తగ్గిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకు ఏది కావాలన్నా బాబా నాకు ఇది లేదు, బాబా నాకు అది లేదు, బాబా నాకు ఇది అయిపోయింది, బాబా నాకు కాళ్ళ నొప్పి వచ్చింది, నా చేయి నొప్పి వచ్చింది, నాకు తినడానికి లేదు, నాకు తిండి లేదు, ఏదన్నా నిన్నే అడుగుతున్నాను, ప్రతి దానికి నువ్వే నాకు ఇస్తున్నావు. అలాంటిది ఇప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు రావడం వల్ల
ఆ చెట్టు నాకు ఇచ్చింది కాబట్టి మరి నిన్ను అడగను. నిన్ను అడగడం వల్ల ఏమవుతుంది, నేను అడగకపోవడం వల్ల నీకు దూరం అయిపోతున్నాను. అంచేత నాకు ఆ చెట్టు ఉండడం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ ఉంటున్నది బాబా, అదేంటి చేయడం, అంచేత మరి నాకు ఆ చెట్టు ఎత్తకు అంటే అప్పుడు బాబా అంటారనమాట. ఇది మాయా ప్రపంచం, మాయలో మనం మునిగిపోతున్నాం. ఈ మాయ నుంచి, బంధల నుంచి మించి తప్పించుకోకపోవడానికి అన్నది నీ చేతిలో ఏమీ లేదు. నీ నిర్ణయాన్ని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడైనా మనకి ఉన్నదాంతో తృప్తి చెందాలి. ఏదో వచ్చేస్తుందని నేను భగవంతుడే, నేను నీకు ఎందుకు ఇస్తానన్నాను, ఈ మాయలో నువ్వు బంధించిపోతావా లేదా అని తెలుసుకోవడానికి. అంచేత నువ్వు ఈ మాయకు అతీతంగా చక్కగా నువ్వు వద్దన్నావు గనక నీ జీవితానికి ధన్యమైంది. ఇప్పుడు నిరంతరం నీకు ఏది కావాలన్న చూసేవాడిని నేను. తోటి నిరంతరం నీతోనే ఉంటాను. నేను నీ అవసరాలు తీరుస్తాను. నీకు ప్రతి చిన్న విషయాన్ని నా మీదే ఆధారపడు. నీకు ఏది కావాలన్నా నా మీదే ఆధారపడు. ఆఖరికి ఒక వస్తువు పోయింది, బాబా ఇది కనబడలేదు, బాబా ఇక్కడికి వెళ్తున్నాను, ట్రైన్ బస్సులో వెళ్తున్నాను, నా సీటు దొరకలేదు, ప్రతిదానికి నా మీద ప్రతి చిన్న విషయానికి నా మీద ఆధారపడేవంటే అప్పుడు నువ్వు నా అంత వాడిని చేస్తాను నేను అని బాబా మనకు చెప్పారు. కాబట్టి మనందరం కూడా బాబా చెప్పిన విధంగా ఈ భౌతిక సంపదలకి, వ్యామోహాలకు లొంగిపోకుండా బాబాకే మనం నిరంతరం అంకితమై ఉండి ఆయన మనకి ఏది ఎంత ప్రాప్తం ఇస్తే దానితో తృప్తి పొంది ఆనందించగలిగినట్టయితే నిజమైన బాబా ప్రేమికుడుగా మన దగ్గర చేర్చుకుంటాడు. మనకి ఏది అవసరమో ఆయనకి మానవులుగా మనం ఏం కోరుకోవాలో కూడా మనకు తెలియదు, మనకి ఏది అవసరమో కూడా తెలియదు. ఆ అవసరాలన్నీ మనకు కావాల్సిన తీరుస్తాడు. మనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. అంచేత నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ నిరంతరం ఆయన కోసమే జీవిస్తూ ఇలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎక్కువ కాలాన్ని బాబా కోసం మనం వినియోగిస్తూ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అన్నాడు ఆయన. నిరంతరం ఆయన నిత్య సహచరుడిగా చేసుకుని జీవించి మన జీవితాన్ని హాయిగా గడపడానికి ప్రయత్నం చేయడానికి ఆయన మనకు సహాయం అందించాలనే బాబానే హృదయపూర్వకంగా వేడుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాగుంది, చక్కని విషయాలు చెప్పారు, చక్కని విషయాలు అందరూ విన్నాం. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు, పిడుగు నాగమణి గారు హారతి పాడవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై బాబా అండి. పిడుగు ఉమాదేవి గారండి, పిడుగు ఉమాదేవి గారు ఆవిడ. పిడుగు ఉమాదేవి గారు. జై బాబా. ఓకే, జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. దశరథ నందన ధర్మోధార, దశరథ నందన ధర్మోధార, రాక్షస సంహార, రామావతార. హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. రాధా మనోహర గోవర్ధన గిరిధర, రాధా మనోహర గోవర్ధన గిరిధర, మురళీధర హరే మోహన కృష్ణావతార. హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. నారదాది ముని జనవందిత నారాయణ, నారదాది ముని జనవందిత నారాయణ, వరప్రసాద ప్రియ నరహరి రూప. హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా, హారతి గై కొనరా. పతిత జనోద్ధార,
పాప పరిహార పతిత జనోద్ధార పాప పరిహార జెరూసలేం పురవాస మహాప్రభో యేసా హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా హింసల సుఖ శాంతి ప్రసార సత్య హింసల సుఖ శాంతి ప్రసార కారుణ్యాలయ మాయా ప్రియ బుద్ధావతార హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా ప్రేమ త్యాగాలే ప్రభువుకు ప్రియమని ప్రేమ త్యాగాలే ప్రభువుకు ప్రియమని మమతలు పంచిన మహమదు దేవా హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా పరబ్రహ్మ పరమాత్మా ప్రేమ సాగరా పరబ్రహ్మ పరమాత్మా ప్రేమ సాగరా ఆది సనాతన అవతార మేరు ఆది సనాతన అవతార మేరు హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా అందాల మేరు హారతి గై కొనరా అందాల మేరు హారతి గై కొనరా హారతి గై కొనరా హారతి గై కొనరా అందాల మేరు హారతి గై కొనరా अवतार मेहर बाबा की जय 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 అవతార్ మెహర్ బాబాకి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి జై బాబా చక్కగా పాడారండి హారతి పాట జై బాబా జై బాబా నాగమణి ఉమాదేవి గారు